చైల్డ్ ఆర్టిస్ట్ అనిపిస్తోంది. శ్యామిలి. అంతేనా? పళ్ళు పళ్ళు కాస్త కళ్ళు. ఓయ్ హీరోయిన్. ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ నో. శాలిని ఆర్ శ్యామిలి కదండి, కొంచెం అలా అనిపిస్తుంది. కళ్ళు కొంచెం లోపలికి పోయి, అంటే ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా. నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు బేబీ శ్యామిలని. శ్యామిలి. శాలిని. శాలిని. అసలు ఈ పేర్లు ఎంత కన్ఫ్యూజన్. అక్క చెల్లెలకి ఇలాంటి పేర్లు పెట్టద్దు ప్లీజ్. శాలిని శామిలి. అందుకే మా అక్క పేరు దుర్నయన అని పెట్టలేదు, నా పేరు అర్చన సునయన అని పెట్టి. శాలిని 14 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఆలోచించుకోగలిగారు కదా. ఇక్కడ గ్యాప్ లేకుండా పుట్టేసింది. ఓకే, ఐల్ గో ఫర్ శాలిని అండి. శాలినియా? షూరా? షూర్. నువ్వు ఊరికి ఏదో ఫ్లూక్ గా అనుకుంటే మరి దాన్ని నన్ను నమ్ముకుంటే వేరే ఆప్షన్ లేదు కదా. మళ్ళీ ఇంకో ఆప్షన్ వచ్చింది. అలా వచ్చారా? శాలిని ఫిక్స్ చేద్దామా? అడుగుతున్నావా చెప్తున్నామా? అంటే నేను మరీ గుడ్ నాలెడ్జ్ చాలా బాగా. ఇండస్ట్రీ, ఫిలిం యాక్టర్స్ అండ్ హిందీ, బాలీవుడ్, టాలీవుడ్ అందరు తెలుసు. నేమ్స్ ఎవ్రీథింగ్. ఆ ఇంప్రెషన్ అలాగే నేను చూసిన ప్రతి మూవీలో ఈ యాక్టర్ ఎవరు, ఈ యాక్ట్రెస్ ఎవరు అని అడుగుతానే ఉంటారు. అవునా? అది 100సారి చూసి అడుగుతారంట కదా. అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్. అక్క చెల్లెళ్ళు ఒకేలాగా ఉంటారు. సో చిన్నదా పెద్దదా? అక్కయ్య చెల్లెమ్మ? కరెక్ట్ గా గెస్ట్ చేయండి. ఓ హీరోయిన్ శ్యామిలి. శ్యామిలి చిన్నప్పుడు అంతే కదా. సో ఓయ్ హీరోయిన్ అంజలి పాప అంతేనా? మరి తనేనా కాదా అనేది చూద్దాం. ఇది కూడా ఒక గెస్సేనండి, ఏమైనా జరగచ్చు. సో మీరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. షో ఆల్ ది బెస్ట్. బట్ సునయనకి మాత్రం ఇంటికి వెళ్ళాక ఏదో ఇంట్లో పవర్ పోతుంది అంతే సింపుల్ గా. ఆయన ఏమి అనరండి. అదే ఆయన అత్యంత పెద్ద తిట్టు ఆయన జీవితంలో నన్ను తిట్టింది ఏంటంటే, ఓ 5 ఏళ్లలో, ఎందుకు ఇలా చేసావురా నువ్వు, అసలు ఎందుకు అంతే అని పాపం తిట్టాలనుకున్న తిట్టలేరు, దానికే వచ్చి తెగ బాధపడతారు. ఓహో, ఎందుకు ఇలా చేసావురా నువ్వు, ఇది పెద్ద తిట్టు. నేను అన్నదానికంటే ఇంకొంచెం పెద్ద స్వరంలో అదే ఫ్రీక్వెన్సీ, అదే ఇంటెన్సిటీ, అదే వాయిస్ మాడ్యులేషన్. ఎందుకు ఇలా చేసావురా సోను అంతే. ఇన్ని తిట్లు ఎలా తిడుతున్నారండి మీరు? దానికే నేను చాలా ఎంత మాట్లాడతా. అసలు ఆడవాళ్ళంటే మీకు చులకనా? అది అంత పెద్దగా ఎలా మాట్లాడతారు మీరు? ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది? ఇన్ని వచ్చేస్తాయి లోపు ఇంకేం మాట్లాడతాడు బాబా. బాబా మొత్తానికి సునైన ఫ్యాన్స్ అందరు మీ ఫ్యాన్స్ గా మారిపోతారండి. అమ్మోరు క్యారెక్టర్ చేసి నిజమైన అమ్మోర్లో మారింది కదా. రివీల్ చేస్తుందండి. రివీల్ చేయడానికి ముందు మనం ఒక బ్రేక్ తీసుకో. నువ్వు నేనులో టైం ఫర్ బ్రేక్ అనాలి. అది సునైన ఎలాగో చెప్తుంది. బట్ నువ్వు నేను విత్ బాను బ్రేక్ బ్రేక్. నువ్వు నేను అని అలాగే చూస్తూ ఉండిపోయారు ఏంటా అనుకున్నాను. మధ్యలో గుర్తొచ్చింది బాను కూడా ఉందండి. సో టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. నేను వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. చాలా చక్కటి జంటతో ఉన్నాం అండి. చూస్తే మాట్లాడితే కాసేపు అబ్బా మా జంట కూడా ఇలా ఉంటే బాగుండని చాలా మంది అనుకుంటున్నారని మాకు తెలుసు. డెఫినెట్ గా ఫాలో అయిపోండి. ఏం లేదు, అక్కడ అమ్మోరైనా భద్రకాలైనా కూడా ఎందుకు ఇలా చేసావురా నువ్వు కంటే పెద్ద వాయిస్, వేరే మాట రాకూడదు. లైఫ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది అంతే కదా కదండి. గొడవ లేని పని. సరే మరి రివీల్ చేసి చూద్దామా ఎవరు అనుకున్నామా? శ్యామిలి. శ్యామిలి అండి. శ్యామిలి. ఓ హీరోయిన్ అంజలి. లెట్స్ ఫైండ్ అవుట్. లక్కీ ఛాన్స్ ప్లీజ్. హలో శ్యామిలి. హౌ ఆర్ యు? ఇద్దరు ఆల్మోస్ట్ దీని తర్వాత వచ్చారు కదా మీరు. తను వచ్చిన తన ఫస్ట్ మూవీ నా ఫస్ట్ మూవీ ఇంచుమించు కొన్ని మంత్స్ గ్యాప్ లో రిలీజ్ అయింది. ఇద్దరు కాంపిటీటర్స్ ఆ టైంలో కదా. కాంపిటేటర్స్ ఏమో తెలియదు కానీ నన్ను కాంపిటేటర్స్ కాదండి. షీఈ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. బట్ ఆఫ్ కోర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో ఎగ్జాక్ట్లీ అసలు అంత ఆరిందలు ఎవరున్నారు అప్పట్లో? ఇంపాసిబుల్. తమిళ ఇండస్ట్రీలో శ్యామిలి, తెలుగులో నేను అప్పుడు. ఎస్. సో థ్యాంక్ యూ స్వీట్ హార్ట్.
నౌ యూ కెన్ గో. బాయ్. సో 25 మీరు గెలిచారు అండ్ 75 మీరు గెలిచారండి. సో మీరు గెలవడానికి కూడా కారణం ఏమే కదా, మేమే చక్కగా క్లూస్ ఇచ్చాం మీకు, అందుకని లేదని గెస్ట్ చేసేవారా, ఈ జన్మ గెస్ట్ చేసేవారు కదా. సో ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. తను చాలా సినిమాలు చేసింది కదండి చిన్నప్పుడు. చాలా. మీకు నచ్చింది ఏది? మనసు మమత నచ్చిందా, వసుంధర నచ్చిందా, లేకపోతే మేము చూసింది మనసు మమత. ఒకటే చూసారా? అమర్ అది కాదండి, ప్రెసిడెంట్ గారి పెన్నా, యా ప్రెసిడెంట్ నాగార్జున గారితో కూర్చో. మనసు మమత చూడలేదా? మనసు మమత చూసారు కదా. బుల్లి సునయన్ వచ్చిందంటే అలాగే ఉంటుందా? కామెడీ రోల్ అందులో. తరుణ్ ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది. అన్నయ్య అన్నయ్య అనుకుంటే కదా, బట్ అన్నయ్య అన్నప్పుడల్లా ప్రాణాలు తోడేస్తుంది. బట్ ఇప్పుడు కూడా అదే కామెడీ కదండి ఇంట్లో. చాలా అదే సునయనే ఉంది ఇంకా అంతే. ఇంకా సైజ్ పెరిగింది కానీ అంతే ఉంది బ్రెయిన్ చిన్నది. కోతి అండి రియల్లీ. కానీ తిట్టారండి ఇప్పుడు సీరియస్ గా. అన్ని కోతి పనులేనండి కదా. కానీ చుండలు చూడండి అలా బొట్టు పెట్టుకుని చక్కగా కళ్ళజోడు పెట్టుకుంటే చూడడానికి మాత్రం ఎవరైనా ఏమని అనుకుంటారా? ఏమనుకుంటారు, ఎంత మాయకురలో అసలు ఏం తెలియదు అనుకుంటారు. అన్ని తెలుసు అమ్మాయికి. సరే, ఇక ఫైనలీ సునయనకు ఏదైనా సాంగ్ డెడికేట్ చేసేద్దామండి మనం. ఏం పాట డెడికేట్ చేద్దాం చెప్పండి. సునయన అంటే మీకు ఎంత ఇష్టం చెప్పండి, ఒక 2 మాటలు చెప్పండి. ఇంత 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 చెప్పలేనంత. సునైనా ప్లీజ్ బీ హియర్. సిగ్గు పడుతుంది ఆల్రెడీ కిలోలు పడుతుంది అక్కడ. చెప్పలేనంత ఇష్టం అంట. మరి వినయ్ అంటే కొంచెం సినిమాటిక్ స్టైల్లో చెప్దామా? చెప్పండి ప్లీజ్, మాకు అదే కావాలి యాక్చువల్లీ. తప్పకుండా. ఆయనే నేను లోకం అనుకుని వచ్చాను, ఆయనతోనే నాకు లోకం, ఆయన లేకపోతే నాకు లోకమే లేదు. చాలా బాగా చెప్పాయి కదా. లోకం హర్షిస్తుంది చూసి. సో ఇద్దరు ఎవరు బాగా ఖర్చు పెట్టింది? నేనే. సరే, ఇప్పుడు 25,000 ఇష్టం వచ్చినట్టు కొనుక్కో. సరే, ఇక తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా మా సునయనకి యాక్టివ్గా? ఇప్పుడు నేను అనుకుంటున్న ప్రోగ్రామింగ్ ఫీల్డ్ లోనే, ZFM లోనే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం త్రూ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ పర్స్యూ చేస్తున్నాను, ఇంకొక పీజీ. సో ఒక చక్కటి అంటే రైటర్ గా ఆనందంగా ఉండాలి. నాకు ఇంకా తీరని కోరికలు అంటూ ఏమీ లేవు. అంటే చెప్తే ఎవరైనా అనుకుంటారు, ఏదైనా అనుకుంటారు, కానీ బట్ దెన్ ఇట్ ఇస్ ట్రూ, నాకు తీరని కోరికలు అంటూ ఏమీ లేవు. ఇలా హ్యాపీగా ఉంటే చలో. సో మీకు 25,000 అండ్ ఫైనల్ గా ఒక డైలాగా లేకపోతే పాట మీ ఇష్టం. నేను ఇందులో ఒక చిన్న లైన్ ఉంటుందండి, అది ఆ లైన్ ఇప్పటికీ విన్నా కూడా, సాంగ్ లైన్ రఘు కుజ్జి గారు పాడారు ఆ పాట, ఓ నో నో నో. ఓకే, ఆ లైన్ ఒక్కటే పాడతాను నేను. ఓకే, నీకే డెడికేట్ చేస్తాను. ఆ లైన్ ఎలా సాగుతుంది, నువ్వు దూరమయ్యే మాటెంతో చేదైనా, ఓ దింగి తారా నువ్వు ఉండాలే పైన, ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లావే నా ప్రాణం. చాలా చెప్పిందండి. ఆ లైన్స్ ఎందుకు పాడిందంటారు? అంటే అలా దూరం పోతే ఊరుకుంటారా? ఓ ఐ మిస్ యూ, ఎక్కడన్నా ఐ మిస్ యూ, అంతేనా? పక్కన కూడా ఐ మిస్ యూ, రైట్? బికాస్ షీ లవ్స్ యూ సో మచ్. చలో యా, 25,000 అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో అస్సలు ప్రిపేర్డ్ గా లేరండి, చూసారు కదా, క్లీన్ షేవ్ కూడా లేదు. నేను నో అన్నారు, బట్ అలా మేము అలా ఒక మ్యాజిక్ చేసి చెప్పించాం పైకి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్. అండ్ నువ్వు నేను మేము ఎప్పుడు షో చూస్తున్నప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం, మీరు వస్తారంటే నేను రాను, సిగ్గును ఒక్కదాని వెళ్ళాడు, ఇలా ఉండేది ఆయన కన్వర్సేషన్. బట్ దెన్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ డే, అవర్ మంత్. ఓకే, ఇట్స్ ఆ ప్లెజర్. థ్యాంక్ యూ. పెట్టుకోండి, షాపింగ్ మీరే తీసుకెళ్ళాలి, మీరే జబ్బులు పెట్టుకోండి, తర్వాత నేను తీసుకెళ్ళి. సో 25,000 మాక్సిమం యూజ్ చేసేద్దాం. ఓకే, మా బంగారాన్ని కలుసుకుని సంతోషంగా ఉంది కదా. అఫ్కోర్స్ మన బంగారాన్ని కలుసుకుని సంతోషంగా ఉంది కదా. తను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. యూ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును.